హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహి వ్లాగ్స్. ఇవాళైతే ఒక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మరేటో కాదు, మా లోహి బాబు బర్త్డే సెలబ్రేషన్స్. ఇది ఎప్పుడో అయిపోయి ఒక 1 month అవుతుంది, కానీ నాకు పోస్ట్ చేయడానికి కొద్దిగా టైం లేక ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది. అయితే ఫస్ట్గా వాడి బర్త్డే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇది వాడి 3rd బర్త్డే అండి. ఈ బర్త్డే అయితే వాడు అంగన్వాడీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ఛాన్స్ కూడా ఉండదేమో, ఎందుకంటే వాడు మే మంత్లో పుట్టడం వల్ల స్కూల్ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదా, అందుకనేసి అంగన్వాడీలో ఈ ఇయర్ సెలబ్రేట్ చేశాము. వాడైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు. అంటే ఎప్పుడూ లేనిది వాడి చేతులతో వాడు గిఫ్ట్స్ ఇవ్వడం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ప్లస్ మీరు మా లోహి డ్రెస్ అబ్జర్వ్ చేయలేదు కదా, స్పైడర్ మ్యాన్ డ్రెస్, వాడి ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ అనేది. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు ఆ రోజు అయితే. స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ కానీ గిఫ్ట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం, వాడు చాలా హ్యాపీ అయ్యాడు. మీరే చూడొచ్చు ఆ వీడియోలో. నేను దీనికి అటాచ్డ్గా ఆ స్పైడర్ మ్యాన్ డ్రెస్లో కూడా కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చాడు. అవి కూడా నేను పోస్ట్ చేస్తాను, చూడండి. వీళ్ళందరూ కూడా లోహికి చాలా క్లోజ్ అండి. వీళ్ళందరి నేమ్స్ కూడా నాకు డైలీ చెప్తూనే ఉంటాడు, వీడేం చేశాడు, వాళ్ళు ఏం చేశారు అన్నీ కూడాను. ఆ రోజైతే మార్నింగ్ నుంచి ఇదే స్టార్ట్ చేశాడు. వాడు హ్యాపీ బర్త్డే అని చెప్పగానే అంగన్వాడీకి వెళ్దాము, వాడినైనా చూశాడు మేము ఇవి గట్ట కొనడం, చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ గిఫ్ట్స్ కానీ అన్నీ కూడా. అవి చూసి వాడు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు, ఎంత బేగా వెళ్తానా, వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తానా అని. వాడు చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాడు ఆ రోజు. వాళ్ళ టీచర్స్ కూడా అలానే చేశారు, వాడిని కొద్దిగా స్పెషల్గా ఫీల్ అయ్యేటట్టు. వాడు హ్యాపీ బర్త్డే అయితే చాలా హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. అందులోని వాడి ఫేవరెట్ కార్టూన్ డ్రెస్ వేశాడు కదా, మరి ఇంక మనం ఆపగలమా వాడి ఎగ్జైట్మెంట్ అనేది. సాయంత్రం వరకు చెప్పాలంటే మళ్ళీ వాడి బర్త్డే పార్టీ స్టార్ట్ అయ్యే వరకు రోజంతా కూడా ఆ డ్రెస్తోనే ఉండి స్పైడర్ మ్యాన్ లాగానే ఫీల్ అయ్యాడు. మీరే చూస్తారు కదా, దీని అటాచ్డ్ నెక్స్ట్ వస్తుంది వీడియో. అది అందులోని మీరు వాడి స్టిల్స్ అన్నీ కూడా చూడొచ్చు. చూసారు కదా, వాడికి అందరూ కూడా చుట్టూ కూర్చొని విష్ చేస్తుంటే వాడే విష్ చేసుకుంటున్నాడు. అలాగ ఉంటుంది మా లోహిత్లోనే ఉన్న స్పెషాలిటీ అది. చూసారు కదా ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వాళ్ళందరూ కూడా వాడికి బాగా ఇష్టమైన ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా వాడైతే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడైనా వాళ్ళు కనిపిస్తే పిలుస్తుంటాడు. అది కూడా అంతా అయిపోయింది అక్కడైతే సెలబ్రేషన్స్. ఆ తర్వాత అయిపోయాక ఇంటికి వెళ్దామని మేము అనుకుంటున్నాం, కానీ వాడు అక్కడి నుంచి రావట్లే. చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఇష్టం కదా. అందరికన్నా మా లోహి అయితే కంప్లీట్ డిఫరెంట్ అండి. ఎవరైనా పిల్లలు అసలు స్కూల్కి వెళ్ళడానికి నచ్చరు, అంగన్వాడీకి వెళ్ళడానికి నచ్చరు. వీడు కంప్లీట్ రివర్స్. మార్నింగ్ లెగిస్తే చాలు, నాకు టిఫిన్ పెట్టి అంగన్వాడీకి వెళ్ళిపోతాను. రిటర్న్ మళ్ళీ నేను తేవడానికి వెళ్ళినా కూడా వద్దు, నేను అంగన్వాడీలోనే ఉంటాను అంటాడు. అంటే వాడికి ఆడుకోవడం అంటే బాగా ఇష్టం, అందుకని అక్కడే ఉండిపోవడానికి చూస్తాడు మ్యాక్సిమం కూడా. ఇదిగోండి, ఇవైతే మా లోహి స్టిల్స్. ఇవన్నీ కూడా స్పైడర్ మ్యాన్ స్టిల్స్. ఆ రోజు బయటకు కూడా ఇలానే మాస్క్ పెట్టుకొని వస్తాను అన్నాడు, కానీ రోడ్డు మీద ఎవరైనా ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ వచ్చాడు అనుకుంటారేమో అనేసి మేము వద్దనేసాము. ఇదిగోండి, ఇవన్నీ కూడా వాడి స్టిల్స్ ఇవన్నీ. అయితే మా లోహి బాబు బర్త్డే రొటీన్గా కాకుండా కొంచెం ఎప్పుడు కూడా మేము ఇంటి దగ్గరే చేసాము, కొద్ది డిఫరెంట్గా ఉండాలనేసి ఈసారి మేము స్పార్కిల్ రూమ్ థియేటర్ అయితే బుక్ చేసామండి. అదైతే చెప్పాలంటే 5 out of 5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. చాలా బాగుంది, సర్వీస్ అనేది చాలా బాగుంది. ప్లస్ రూమ్ ఇంకా డెకరేషన్ కానీ ఇది కూడా అక్కడ ఎంచడానికి ఒక్క విషయం కూడా లేదండి. ద బెస్ట్ రూమ్ థియేటర్ అంటే అదని చెప్పచ్చు. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు డీటెయిల్స్ అనేవి పెడతాను. మేము రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒకసారి ఎలా ఉంటుందో అవుట్లుక్ అంతా కూడా చూపిద్దాం అనేసి వీడియో. ఇదంతా కూడా బయట అంబియన్స్ అండి, ఫోటోషూట్కి కూడా ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. చూసారు కదా, ఇవన్నీ కూడా చాలా బాగుంది రూమ్ అనేది. ఇదిగోండి, ఇంకా లోహి బర్త్డేకి లోహియే ఫస్ట్ స్టార్ట్ చేశాడు ఇలాగ డ్యాన్స్ చేయడం అంతా కూడాను. వాడి డ్యాన్స్తోనే స్టార్ట్ అయింది ఆడి బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా. చూశారు కదా, ఆడే మాకు తిరిగి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. మధ్యలో కొద్దిగా ఎనర్జీకి కాంప్లైన్ తాగుతూ మమ్మల్ని వాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు. అందులో వాడి ఫేవరెట్ సాంగ్స్ అనేవి వస్తే ఇంకా మనం ఎవరైనా కంట్రోల్ చేయగలమా చెప్పండి. చూశారు కదా, వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు.
చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి థియేటర్ రూమ్ అనేది. మేము ఇదే ఫస్ట్ సెలబ్రేట్ చేయడం లోయి బర్త్డే ఇలాగా అవుట్ సైడ్. ఎప్పుడు కూడా ఇంటి దగ్గరే చేసేవాళ్ళం కానీ బయటకు వెళ్ళే వాళ్ళం కాదు. ఈలోపు మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. మేమైతే ఇంకా కొంతసేపు అలా స్పెండ్ చేశాక లోహిది ఇంకా కేక్ కటింగ్ అయితే అవ్వలేదు. ఒక 7:30కి అలా చేసుకుందాం అనేసి. మీ ఎవరికైనా కూడా ఇలాంటి ఈ స్పార్కిల్ థియేటర్ కోసం ఏమైనా డీటెయిల్స్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఇదిగోండి, మళ్ళీ మన హీరో అయితే పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు. వాడి ఫేవరెట్ సాంగ్ వచ్చింది. ఇంకా మరి ఆపగలమా? మా లోహి అయితే అల్లరి చేయడానికి కానీ ఇలాంటి డ్యాన్స్ చేయడానికి కానీ ఫస్ట్ అయితే ఇవ్వచ్చు. చూసారు కదా, వాడైతే అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి తోడు మా మాయ గారు కానీ మా వారు కానీ వాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో మంచి యాక్టివ్గా ఉంటారండి. వాడికి ఇంకా ఎంటర్టైన్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. చూసారు కదా, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు బిహేవ్ చేస్తున్నాడు. వాడి బర్త్డే కాబట్టి మరి ఒకరోజు ఏమో అనలేం కదండి. నార్మల్ డేస్ అయితే ఒక మాటైనా అంటాం కానీ బర్త్డే రోజు కొద్దిగా వదిలేస్తాం కదా. నేనైతే అందరికీ పిలుస్తున్నాను, రండి కొద్దిగా డ్యాన్స్ చేద్దాం అని అంటే ఎవరూ రావట్లేదు. నాకేదో వచ్చిన ఒక 2-3 మూమెంట్స్తో అలా ట్రై చేశాను. ఏదో పిడకల స్టెప్ ఏదో అనుకోవాలి. ఈ విధంగా మా లోయి బర్త్డే అంతా కూడా చాలా హ్యాపీ అయింది. ఇంట్లోనే మా డాడీ కానీ మా మామయ్య గారు కానీ అందరూ కూడా ఫుల్ జోష్ అయ్యారు. ఇంక స్టార్ట్ చేశారు పెర్ఫార్మెన్స్ అనేది. చూసారు కదా, ఎంత బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా. చాలా మంచి టైం అయితే అక్కడే స్పెండ్ చేసామండి. నిజంగా చెప్పాలంటే స్పార్కిల్ వాళ్ళు చాలా బాగా సర్వీస్ అయితే చేశారు. చూసారు కదా, ఇంకా అంతా అయిపోయింది. లాస్ట్లో ఇంకా కేక్ కట్ చేసి తినేసి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. వాడి కేక్ కటింగ్ వాడైతే చెప్పాలంటే ఆ కేక్ కటింగ్ కన్నా ఆ కేక్ ఎంత బేగా నాకు ఇస్తారా, నేను తింటానా అనే ఆతృతలోనే ఉన్నాడు. ఎందుకంటే వాడికి పేస్ట్రీ కేక్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి వాడికి. అందుకనేసి ఫాస్ట్ కేక్ కట్ చేస్తే అది తినేద్దామనే ఆతృతలోనే ఉన్నాడు. వాళ్ళు అంతా కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. చూసారు కదా, అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాం. మేము ఇంకోటి ఏం చేసామంటే కేక్ కట్ చేసాక ఎవరి స్నాక్స్ వాళ్ళకి ఇచ్చాక అలా బోర్ కొట్టకుండా లోహివి చిన్నప్పటి నుంచి ఫొటోస్ అన్నీ కూడా నేను ఎడిట్ చేసి ఒక వీడియోలో చేశాను. అది కూడా ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్స్లోని కొద్దిగా పోస్ట్ చేస్తే నేను అది కూడా పోస్ట్ చేస్తాను. చాలా మంచిగా నాకు వచ్చినంత వరకు నేనైతే ఎడిట్ చేసి ఆ స్క్రీన్పై వేయించాను. చెప్పాలంటే నాకు అది చూస్తే వాడి చిన్నతనం నుంచి వాడి డేస్ అన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి. చూసారు కదా, అవన్నీ కూడా వాడి చిన్నప్పుడు వాడు పుట్టినప్పటి నుంచి వాడి ఫొటోస్ అండి ఇవన్నీ కూడా ఎడిట్ చేసి ఒక వీడియోలా క్రియేట్ చేశాను. వాడు ఆ స్క్రీన్పై చూసుకొని అందరు చెప్తున్నాడు, లోహి అది లోహి అని చెప్తాడు. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. ఎందుకంటే ఎవరికి నేను ఈ వీడియో చూపించలేదు, డైరెక్ట్ స్క్రీన్ మీద చూపిద్దామని. లాస్ట్గా ఈ వీడియో చూస్తూ అలాగ తినేసి ఈ విధంగా మా లోయి బర్త్డే అయితే చాలా చాలా బాగా అయిందండి. మేము ఒక 2 అవర్స్కి రెంట్కి అయితే తీసుకున్నాం థియేటరు. మా టైం అయితే అయిపోవచ్చింది అనేసి ఇంకా తినేస్తే వెళ్ళిపోదాం అనేసి ఈ విధంగా మా లోయి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి అయ్యాయండి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు కానీ మేము కానీ. ఇది వాడి 3rd బర్త్డే. మీ అందరు కూడా బిలేటెడ్ విషెస్ అయినా చేయండి, పర్లేదు. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా లోయి బాబు మీద ఉండాలి. సరే అయితే బాయ్ అందరికీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.